అందరూ కూడా నమస్కారాలు. నల్గొండలో గత 15-20 రోజులుగా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య దొంగ రోడ్డు నిర్మాణం. కుటుంబాల కడుపు కొట్టే దొంగ రోడ్డు నిర్మాణం. ఆ నిర్మాణం ఎన్నో ఎవరైతే ప్లాట్లుగా ఎవరైతే ఆప్షన్ 3ని ఆప్షన్ 1 అని ఆప్షన్ 2 అని మీరు అందరు కలిసి దేనికోసం పోతాం ప్రజలకు మహిళ లాభం కాబట్టి అక్కడ రెండు చూసిన తర్వాత ఒక మంది మాట్లాడాలి. అయితే చెప్పండి సార్, ఏంటంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు నేషనల్ హైవే వల్ల అయినా అలాంటి ఉన్న రోడ్డు మీద రోడ్ ఎట్టేస్తుంది. స్టేట్ హైవే ఉంది. స్టేట్ హైవే విధంగా మళ్ళా కొద్ది దూరం వస్తుంది. ఇది స్టేట్ హైవే అదే ఇక్కడ 2-3 దిక్కుల రోడ్డు విధంగా రోడ్ వస్తుంది. అవసరం లేదు ఇప్పుడు ఈ నుంచి. అంటే ఇప్పుడు మీ వర్షం విన్నాం కదా, వాళ్ళ వర్షం ఏదో వింటాం ఒకసారి. ఎవరు ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ అంటే ఏ వర్షన్ అయినా ఇలా ఇండ్లు కానీ భూములు కానీ పోకుండా ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ నష్టపోకుండా లాభం అయ్యేటట్టు ఫ్యూచర్ ఒక 20-25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక నల్గొండ పునర్నిర్మాణంలో అవకాశం ఉంటుంది. కన్విన్స్ చేయండి. ఇలా ఆయనని ఒక లేదన్నా ఆప్షన్ 1 ఆప్షన్ 2 కాకుండా 3 కొత్తగా ఆప్షన్ దాంట్లో కూడా ఏంటంటే ఎక్కువ కాస్ట్ కూడా ఇది 3-4 లీటర్లు. ఇది అంత తక్కువ ప్లస్ అండర్ పాస్లు దగ్గర ఇది చేస్తే ఆప్షన్ 3 చేస్తే అండర్ పాస్లు 13 అండర్ పాస్లు కావాలి. వాళ్ళ